జిల్లా యొక్క అతిపెద్ద అధికారి డిఎం కనికా మెహ్రా తన పెద్దమ్మ కోసం చికెన్ కొనుగోలు చేయడానికి మార్కెట్కు చేరుకుంది. ఆమె సాధారణ గ్రామీణ యువతలా గులాబీ రంగు సల్వార్ సూట్ ధరించి ఉన్నారు. చూస్తే ఎవరు గుర్తుపట్టలేదు జిల్లా యొక్క అతిపెద్ద అధికారి అని. కనికా మెహ్రా ఒక దుకాణం వద్ద ఆగింది. అక్కడ 40 సంవత్సరాల మనిషి చికెన్ అమ్ముతున్నాడు. కనికా మెహ్రా మెల్లగా చెప్పింది, అన్నా, నాకు 1 కిలో చికెన్ ఇవ్వండి. అప్పుడే ఒక మోటార్ సైకిల్ దుకాణం దగ్గర ఆగింది. దానిపై ఉన్నది ఇన్స్పెక్టర్ ఆదిత్య రంజన్. ఇన్స్పెక్టర్ ఆదిత్య రంజన్ దిగి, నాకు 2 కిలో చికెన్ ప్యాక్ చెయ్యి అన్నాడు. దుకాణదారు వినయంగా చెప్పాడు, సార్, మీరు 2 నిమిషాలు ఆగండి. ముందు మేడంకు చికెన్ ఇస్తాను, తర్వాత మీక్కూడా ఇస్తాను. ఇంత వినగానే ఇన్స్పెక్టర్ రంజన్ కోపంతో మండిపడ్డాడు. అతను కోపంతో అరిచి, ఏమి చెప్పావు? నేను 2 నిమిషాలు ఆగాలా? నీ తండ్రి సేవకుడా? నీకు కనిపించడం లేదా నేనెవరో? మర్చిపోయావా? నేను ఇప్పుడు కావాలంటే నీ దుకాణాన్ని ఇక్కడ్నుంచి తొలగించేస్తాను. కాబట్టి ఎక్కువ మాట్లాడకు. త్వరగా ముందు నాకివ్వు, తర్వాత ఎవరికైనా. ఇన్స్పెక్టర్ ఈ ముక్కలు మాటలు కనికా మెహ్రా నిలబడి విన్నది. ఆమె శ్రద్ధగా చూస్తోంది. ఇన్స్పెక్టర్ దుకాణదారుతో దుర్మార్గం చేస్తున్నాడు. తన శక్తిని తప్పుగా ఉపయోగిస్తున్నాడు. ఆమె మధ్యలో వచ్చి, సర్, మీరు తర్వాత వచ్చారు కాబట్టి మీరు కొంచెం ఆగాల్సింది. నేను ముందే వచ్చాను. ముందు నాకు తీసుకోనివ్వండి, తర్వాత మీరు కూడా తీసుకోవచ్చు. ఇందులో ఏమి పెద్ద విషయం? ఇన్స్పెక్టర్ కనికా మెహ్రా వైపు చూసి కోపంతో చెప్పాడు, ఇప్పుడు గ్రామీణ అమ్మాయి నాకు కనిపించడం లేదా? నేను ఇన్స్పెక్టర్, అర్థమైందా? నేను చెప్పినట్టు జరుగుతుంది. నా ముందు ఎక్కువ మాట్లాడకు. నువ్వు నాకు తెలియదు. నేను కొడితే ఇంటికి నడిచి వెళ్లలేకపోతావు. మరి నాతో మాట్లాడుతున్నావు? ఇన్స్పెక్టర్ చెప్పాడు, చూడు, నువ్వు ముందే వచ్చావు, తర్వాత ఎవరైనా వచ్చారు. నాకు ఎటువంటి తేడా లేదు. నాకు ముందు కావాలి. నాకు చాలా పని ఉంది. కాబట్టి ఇక్కడ నా మనస్సు చెడనివ్వకు. మౌనంగా ఉండు, అర్థమైందా? తర్వాత ఇన్స్పెక్టర్ దుకాణదారు వైపు చూసి చెప్పాడు, మరి నువ్వేం చూస్తున్నావురా? త్వరగా చికెన్ ప్యాక్ చెయ్యి. కనికా మెహ్రా లోపలే భయంతో వణుకుతోంది, కాని ఏమీ చెప్పలేదు. దుకాణదారు భయంతో ముందు ఇన్స్పెక్టర్కు చికెన్ ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ చికెన్ తీసుకుని మోటార్ సైకిల్పై కూర్చునేందుకు మొదలుపెట్టాడు. అప్పుడు దుకాణదారు చెప్పాడు, ఇన్స్పెక్టర్ సాహెబ్, మీరు చికెన్కి డబ్బు ఇవ్వలేదు. ప్లీజ్ డబ్బు ఇవ్వండి. ఎక్కువ కాదు, 400 రూపాయలు మాత్రమే. ఇది వినగానే ఇన్స్పెక్టర్ కోపంతో చెప్పాడు, అరే సాలా, నీకు అర్థం కాదా? నువ్వు నాతో డబ్బు అడుగుతావా? నేను ఇక్కడి ఇన్స్పెక్టర్ని, అర్థమైందా? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టేస్తాను. వ్యర్థంగా నీ కుటుంబం దుర్గతి అవుతుంది. పైగా నువ్వు జీవితాంతం జైల్లో కుళ్ళివచ్చు. కాబట్టి ఇక్కడే నీ మంచిది. నాకు ఉచితంగా చికెన్ ఇవ్వు. మళ్ళీ రేపు కూడా నేను వస్తాను. ఎందుకంటే రేపు నా ఇంటికి బంధువులు వస్తున్నారు. రేపు నాకు ఎక్కువ చికెన్ కావాలి. ముందుగానే సిద్ధం చేసి పెట్టు, లేకపోతే ఎంత కొట్టేస్తానో నువ్వు ఊహించలేవు. ఇలా చెప్పి ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సమీపంలో నిలబడి ఉన్న కనికా మెహ్రా ఇన్స్పెక్టర్ దుర్మార్గం మరియు తప్పు చేసినట్టు చూసినా ఏమీ చేయలేదు. ఆమె లోపలే వణుగుతోంది, కాని ఏమీ మాట్లాడలేదు. కొంచెం మౌనంగా ఉన్న తర్వాత ఆమె దుకాణదారుతో చెప్పింది, అన్నా, ఈ ఇన్స్పెక్టర్ మీకు చికెన్ డబ్బు ఇవ్వడు. ఇలా ఉంటే మీకు నష్టం జరుగుతుంది. ఏమిటి, అతను మీతో ఇలా చికెన్ తీసుకుని వెడతాడా? ఎప్పుడూ డబ్బు ఇవ్వడు కాదా? దుకాణదారు చెప్పాడు, అవును అక్క, ఈ ఇన్స్పెక్టర్ చాలాసార్లు నా నుంచి చికెన్ తీసుకుని వెళ్లాడు, కాని ఎప్పుడూ డబ్బు ఇవ్వడు. నేను ఏమైనా చెప్తే భయపడతాడు. చెప్తాడు, నీ దుకాణం తొలగించేస్తాను, నిన్ను జైల్లో పెట్టేస్తాను, నీ కుటుంబాన్ని దుర్గతి చేస్తాను. అలాంటి భయాలు చెప్పడంతో నేను ఏమీ మాట్లాడలేను. అయినా అక్క, మీరు ఈ మాటలు వదిలేయండి. తీసుకోండి మీ చికెన్. డిఎం కనికా మెహ్రా తీవ్ర స్వరంలో చెప్పింది, లేదు అన్నా, ఇప్పుడు వదులుకోకూడదు. ఈ ఇన్స్పెక్టర్ తన యూనిఫాం వదులుకోవాలి. అతను ఎంతమందిని దోపిడీ చేశాడో తెలియదు, ముందు కూడా దోపిడీ చేస్తాడు. ఎవరికీ ఇలాంటి అధికారం లేదు. పేదవాళ్లపై అత్యాచారం చేయడానికి లేదా జులుం చేయడానికి ఇది చట్టపరమైన తప్పు. ఈ ఇన్స్పెక్టర్ తన యూనిఫాం తప్పుగా ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు నేను దాని కర్మల ఫలితం చూపిస్తాను. దీన్ని సస్పెండ్ చేయిస్తాను మరియు దాని స్థాయిని చూపిస్తాను. ఇది విని దుకాణదారు భయపడ్డాడు. అతను చెప్పాడు, చూడండి అక్క, ఇది థానా ఇన్స్పెక్టర్, ఏమైనా చేయగలడు. మీరు దీనికి వ్యతిరేకంగా వెడితే బహుశా మీపైనే ఏదైనా పెద్ద కేసు పెట్టేస్తాడు. అలాంటి వాళ్లతో గొడవపడటం మంచిది కాదు. వదిలేయండి, దేవుడు లెక్కలు చూస్తారు. కనికా మెహ్రా శాంతమైన దృఢస్వరంలో చెప్పింది, అవును, పైన దేవుడు ఉన్నాడే, కాని నేను సాధారణ అమ్మాయి కాదు. నేను ఈ జిల్లా యొక్క అతిపెద్ద అధికారి డిఎం కనికా మెహ్రా. నేను కావాలంటే ఈ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించగలను. నేను ఇప్పటివరకు ఈ విషయాన్ని చూడలేదు, కాని ఇప్పుడు లెక్క వేరు. అతను చేస్తున్నది చాలా తప్పు. గరీబ్లపై అత్యాచారం చేస్తున్నాడు. రేపు మీరు దుకాణంలో ఉంటే నేను మీతోనే ఉంటాను.
అతని అన్ని కార్యాలు కెమెరాలో రికార్డ్ చేస్తాను. తద్వారా మాకు సాక్ష్యాలు ఉంటాయి మరియు మీకు సాక్ష్యం ఇవ్వబడుతుంది. నేను ఈ కేసును కోర్టు వరకు తీసుకువెడతాను మరియు దీన్ని సస్పెండ్ చేస్తాను. రేపు ఈ సమయం ముందు నేను మీ దగ్గరకు వస్తాను మరియు ఇక్కడే కూర్చుంటాను. తర్వాత చూద్దాం ఆ ఇన్స్పెక్టర్ డబ్బు ఇవ్వకుండా చికెన్ తీసుకుని ఎలా వెళతాడో. ఇప్పుడు నా చికెన్ ఇవ్వండి మరియు తీసుకోండి. 600 రూపాయలు నాది మరియు ఆ ఇన్స్పెక్టర్ రెండింటి చికెన్ కోసం. దుకాణదారు ఆశ్చర్యంగా చెప్పాడు, మీరు అతని డబ్బు ఎందుకిస్తున్నారు అక్కా? వదిలేయండి, మీరు మీ డబ్బు ఇవ్వండి, అతనిది నేను చూసుకుంటాను. కనిక చిరునవ్వుతో చెప్పింది, చూడండి అన్నా, నేను మీకు అతని డబ్బు ఇస్తున్నాను కాబట్టి మీకు నష్టం జరగదు. తీసుకోండి, పనికి వస్తాయి. ఇలా చెప్పి కనిక డబ్బు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. వారు తదుపరి రోజును ఆరాధ ఎదురుచూస్తూ ఉన్నారు. రెండో రోజు ఉదయాన్నే కనిక దుకాణంపైకి వచ్చి మరియు మౌనంగా కూర్చుంది. ఇద్దరు ఇన్స్పెక్టర్ను ఎదురుచూస్తున్నారు. కనిక దుకాణం ముందు ఒక చిన్న కెమెరా ఏర్పాటు చేసింది. తద్వారా ఇన్స్పెక్టర్ యొక్క ప్రతి కార్యం రికార్డవుతుంది మరియు వారికి బలమైన సాక్ష్యాలుంటాయి. సుమారు 2 గంటల తర్వాత ఇన్స్పెక్టర్ ఆదిత్యరంజన్ తన మోటార్ సైకిల్తో వచ్చాడు. దిగగానే దుకాణదారుతో చెప్పాడు, చికెన్ ప్యాక్ చేసి పెట్టావా లేదా? నిన్న చెప్పాను, సిద్ధం చెయ్యి. ఎక్కడ ఉంది నా చికెన్? త్వరగా ఇవ్వు, నా అతిథులు వచ్చేశారు. ఇంతలో అతని దృష్టి కనికా మెహ్రాపై పడింది. అతను తేలికపాటి వ్యంగ్యంతో నవ్వుతూ చెప్పాడు, అరే, ఈ అమ్మాయి ఈరోజు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది? దుకాణదారుతో నీవా? ఇంత చెప్పి అతను ఆగాడు. తర్వాత చెప్పాడు, అయినా ఈ దుకాణదారుడు నీకెవరు? నువ్వు ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చి ఉన్నావు కాబట్టి. కనిక శాంతస్వరంలో సమాధానం చెప్పింది, దుకాణదారుడు నా అన్న, మరి వృధా మాటలు మాట్లాడకండి, మీ పను చెయ్యండి. ఇంతలో దుకాణదారు చికెన్ ప్యాక్ చేసి ఇన్స్పెక్టర్కు ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ చికెన్ తీసుకొని మోటార్ సైకిల్ వైపు మొదలుపెట్టాడు. అప్పుడు దుకాణదారి చెప్పాడు, సార్, చికెన్ డబ్బు. ఇది వినగానే ఇన్స్పెక్టర్ కోపం పెరిగింది. అతను ఎర్రగా మారాడు మరియు అరిచాడు, అరే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ నాతో డబ్బడుగుతున్నావు. నిన్న కూడా చెప్పాను, నేను డబ్బు ఇవ్వను. నేను ఇక్కడి ఇన్స్పెక్టర్ మరియు నువ్వు నాతో డబ్బడుగుతావా? నీకు భయం లేదా? ఇప్పుడు కావాలంటే నీ దుకాణం తొలగించేస్తాను, నిన్ను జైల్లో కూడా పెట్టేస్తాను. కాబట్టి మీ మొహం మూసేయ్, కారణం లేకుండా నా మనసు చెడనివ్వకు. దుకాణదారు భయంతో చెప్పాడు, ఇన్స్పెక్టర్ సాహెబ్, మీరు ఉదయానే డబ్బు ఇవ్వకుండా చికెన్ తీసుకుని వెళ్ళిపోతారు. రోజంతా నా మంచి కస్టమర్లు రారు, నా నష్టం జరుగుతుంది. ప్లీజ్, కనీసం సగం డబ్బు అయినా ఇవ్వండి. రోజూ ఇలా చేస్తే నా ఇల్లు ఎలా నడుస్తుంది? మాకు ఎంత కష్టపడి ఇదంతా చెయ్యాలి? మాకు కూడా మా కుటుంబాన్ని నడపాలి. మీరు మా ఆహారంపై గాయపరుస్తున్నారు సాహెబ్, ప్లీజ్ డబ్బు ఇవ్వండి. ఇంత వినగానే ఇన్స్పెక్టర్ మరింత ఉడుదుగా మారాడు. అతను ఒక్కసారిగా దుకాణదారుణ్ణి గాలపై తట్టుకొట్టాడు మరియు కోపంతో చెప్పాడు, నీకు తెలియదా? ఎన్నిసార్లు చెప్పాలి? నాతో వాదించకు, నా సమయాన్ని వృధా చేస్తున్నావు. నా ఇంట్లో అతిథులు ఉన్నారు మరియు నువ్వు ఇక్కడ నా మూడ్ చెడదా కొడుతున్నావు. నేను నీకు ఎప్పుడూ డబ్బు ఇవ్వను, నువ్వు ఎంత చెప్పినా. తదుపరిసారి అలాంటిది చెప్తే నేను ఎలా కొట్టేస్తాను అంటే నీ చేతులు పాదాలు కూడా మిగలవు. ఇది చూసి కనికా మెహ్రా తనపై నియంత్రణ కోల్పోలేదు. ఆమె కోపంతో అరిచింది, ఇన్స్పెక్టర్ సాహెబ్, మీరు డబ్బు ఇవ్వాల్సిందే. మీరు ఇక్కడ చికెన్ తీసుకుని వెడుతున్నారు. చికెన్ ఉచితంగా రాదు, దీన్ని కొనుగోలు చేసి తీసుకోవాలి. ఇది దుకాణదారుకు నష్టం కలిగిస్తుంది. ఇది అతని రోజువారీ వ్యాపారం. మీరు భయపెట్టి యూనిఫామ్ ఆధారంగా తీసుకుని వెళ్తారు మరియు ఎప్పుడూ డబ్బు ఇవ్వరు. ఇది చట్ట ఉల్లంఘన. యూనిఫామ్ ధరించి చట్టరక్షకుడిగా తాను భావించటం మీకు ఎటువంటి అధికారం ఇవ్వదు. ప్రజలతో అలాంటి ప్రవర్తన జరగకూడదు. ఇన్స్పెక్టర్ కోపం మరింత పెరిగింది. అతను ఒక్కసారిగా కనికా మెహ్రా ముఖంపై కూడా తట్టుకొట్టాడు మరియు క్రోధంతో చెప్పాడు, నిన్ను ఏమి అనుకుంటావు? నాతో మాట్లాడి కూర్చుని ఉన్నావు. నీ తెలివి సరిగా లేదా? నాతో గొడవపడకు, లేకపోతే నేను అలా కొట్టేస్తాను అంటే నీ చేతులు పాదాలు కూడా మిగలవు. మరియు ఈ దుకాణం నీది కాదు కాబట్టి ఇక్కడ మనసు పెట్టకు, మధ్యలో మాట్లాడకు, లేకపోతే మళ్లీ తట్టుపడుతుంది. అర్థమైందా? మౌనంగా నిలబడి ఉండు. కనికా మనసులో ఆలోచిస్తోంది, ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ తప్పించుకోవటానికి అర్హుడు కాదు. కెమెరాలో అన్నీ రికార్డింగ్ జరుగుతోంది. ఇన్స్పెక్టర్ చేస్తున్నది ప్రజల ముందు వస్తుంది. అతను భయంతో ముఖం చూపించలేకపోతాడు మరియు సస్పెండ్ అవుతాడు. ఆమె ఇన్స్పెక్టర్ వైపు చూసి చెప్పింది, చూడండి ఇన్స్పెక్టర్ సాహెబ్, మీరు మీ సరిహద్దులో ఉండండి. ఇది సాధారణ ప్రజల దుకాణం మరియు మీరు ఇక్కడ ఉచితంగా వస్తువులు తీసుకోలేరు. మీరు డబ్బు ఇవ్వాలి. ఎక్కడైనా చట్టంలో ఇది రాయబడి లేదు. మీరు అధికారి కాబట్టి ఏ దుకాణం నుంచి డబ్బు ఇవ్వకుండా వస్తువులు తీసుకోవచ్చు అని. మీరు పేదవాళ్ల ఆహారంపై లాత్ తీస్తున్నారు. ఇది అన్యాయం మరియు ఏ విధంగానూ అంగీకరించదగ్గది కాదు. దుకాణదారు మౌనంగా నిలబడ్డాడు, ఏమీ మాట్లాడలేదు. తరువాత ఇన్స్పెక్టర్ దుకాణదారుని వైపు చూసి భయపెట్టి చెప్పాడు, ఇప్పుడు అర్థమైందా? ఇది ఎవరు రా నాతో మాట్లాడుతోంది?
నీకు భయం లేదా? పారిపో, లేకపోతే జైల్లో వెళుతావు, అర్థమైందా? ఇంత చెప్పి ఇన్స్పెక్టర్ చికెన్ తీసుకుని మోటార్ సైకిల్పై కూర్చుని వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ వెళ్లిన తర్వాత కనికా మెహ్రా చెప్పింది, ఇప్పుడు ఆ సీసీటీవీ కెమెరా తీసుకోండి. దుకాణదారు కెమెరాను తీసుకున్నాడు. కనికా చెప్పింది, రేపు నేను ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్తాను. ఈరోజు పని ఇది. నేను ఆఫీస్కు వెళ్తాను మరియు ఐపీఎస్ మేడంతో మాట్లాడి ఈ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయించే సిద్ధం చేస్తాను. మీరు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. నేను ఇప్పుడు వెళ్తున్నాను. దుకాణదారు టేపు మీద చేయి ఉంచి చెప్పాడు. అవునక్క, మీరు కాల్ చేస్తే నేను వస్తాను సాక్ష్యమివ్వడానికి. మీరు బేఫికర్గా ఉండండి, నేను మీతోనే ఉన్నాను. కనికా నేరుగా ఇంటికి చేరుకుంది. కొంచెం భోజనం చేసి ఆఫీస్కు బయలుదేరింది. ఆఫీస్ చేరుకుని ఆమె వీడియో రికార్డింగ్ చూసింది. మనసులో ఆమె కోపం మరింత పెరిగింది. ఆమె తక్షణమే ఏఎస్పీ ఆఫీస్కు కాల్ చేసింది మరియు ఏఎస్పీ మేడం నేహా శర్మను డిఎం ఆఫీస్కు పిలిచింది. కొన్ని నిమిషాల్లో నేహా శర్మ డిఎం ఆఫీస్కు చేరుకుంది. కనికా మెహ్రా దుకాణంలో జరిగిన అన్ని సంఘటనలు నేహా శర్మకు చెప్పింది. నేహా కూడా కోపంతో మండింది. కనికా వీడియో రికార్డింగ్ చూపించింది. దుకాణంలో జరిగిన అన్ని సంఘటనలు కెమెరాలో రికార్డయ్యాయి. నేహా శర్మ చెప్పింది, ఈ ఇన్స్పెక్టర్ చాలా తప్పు చేశాడు. ఈ దుకాణదారుతో అంత తప్పు ప్రవర్తన మరియు అంతకు మించి ఒక మహిళా అధికారిపై కూడా చేతి ఎత్తాడు. ఇది చట్టపరమైన తప్పు. ఏ అమ్మాయిపై చేతి ఎత్తడం చట్టానికి వ్యతిరేకం. మా ధనాలో అలాంటి ఇన్స్పెక్టర్లు ఉంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు. లేకపోతే నేను దీన్ని ఎప్పటికీ సస్పెండ్ చేసేవాణ్ణి. మీరు సరిగ్గా చేశారు. మీరు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పుడు నేను దీన్ని సస్పెండ్ చేస్తాను. నేహా శర్మ ఆదేశమిచ్చింది మరియు ఒక ఇన్స్పెక్టర్కు ఈ రిపోర్ట్ సిద్ధం చేయమని ఆదేశించింది. వారు చెప్పారు, సస్పెండ్ లెటర్ మరియు ఫిర్యాదు ఫారం తక్షణమే సిద్ధం చేయండి. కనికా చెప్పింది, కానీ ఇప్పుడు మీరు ఇన్స్పెక్టర్ వ్యతిరేకంగా సస్పెండ్ రిపోర్ట్ మరియు సస్పెండ్ లెటర్ సిద్ధం చేయండి. రేపే నేను ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్తాను మరియు దాన్ని మొత్తం నగరం ముందు సస్పెండ్ చేస్తాను. నేహా శర్మ ఆశ్వాసమిచ్చే స్వరంలో చెప్పింది. అవును. ఇలా చెప్పి వారు తక్షణమే చర్యలు ప్రారంభించారు మరియు ఇన్స్పెక్టర్ ఆదిత్య రంజన్ వ్యతిరేకంగా రిపోర్ట్ సిద్ధం చేశారు. మూడో రోజు ఈ కేసు కోర్టు వరకు చేరుకుంది. తదుపరి రోజు ఉదయం నుంచే కోర్టులో జనం గుమిగూడుతోంది. మొత్తం నగరంలో చర్చ ఉంది. ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ కేసు ఒక గరీబీ దుకాణదారు మరియు డిఎం కనికా మెహ్రాతో దుర్మార్గం చేసినవాడు. కోర్టు బయట మీడియా వాళ్లు కెమెరాలు పట్టుకుని నిలబడి ఉన్నారు మరియు లోపల అందరూ తమ స్థానాలు తీసుకున్నారు. జడ్జి కూడా వచ్చేశారు. కనికా మెహ్రా సాధారణ కుర్తా ధరించి తన న్యాయవాదతో వచ్చింది. ఆమె ముఖం శాంతం, కానీ కళ్లలో కోపం మరియు ధైర్యం రెండూ కనిపిస్తున్నాయి. దుకాణదారు కూడా అక్కడే ఉన్నాడు. కొంచెం భయముంది, కానీ ఇప్పుడు సత్యాన్ని చెప్పడానికి సిద్ధం. ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆదిత్య రంజన్ ముందు చాలా రబ్లో తిరిగేవాడు. ఈరోజు కోర్టులో తలదిగించి కూర్చొని ఉన్నాడు. ముఖంపై భయం స్పష్టంగా కనిపిస్తోంది. జడ్జి చెప్పారు, ఈరోజు మేము నిర్ణయిస్తాము ఇన్స్పెక్టర్ తన స్థానాన్ని తప్పుగా ఉపయోగించాడా లేదా, మరియు చేశాడంటే ఏ శిక్ష ఇవ్వాలి. తర్వాత కేసు ప్రారంభమైంది. ముందుగా అభియోగపక్ష సర్కారు న్యాయవాది ఆ సీసీటీవీ వీడియో చూపించాడు. కనికా దుకాణం నుంచి తీసుకువచ్చినది. వీడియో కోర్టు పెద్ద స్క్రీన్పై ప్రదర్శించబడింది. అందరూ మౌనంగా చూస్తున్నారు. వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఇన్స్పెక్టర్ దుకాణంలోకి ఎలా వెళ్లాడు. దుకాణదారుని నుంచి చికెన్ తీసుకున్నాడు, డబ్బు ఇవ్వలేదు. తర్వాత కోపంతో భయపట్టాడు. కనిక ఆపినప్పుడు అతను ఆమెను కూడా తిట్టాడు మరియు చేతి ఎత్తే ప్రయత్నం చేశాడు. వీడియో ముగిసిన తర్వాత కోర్టులో నిశ్శబ్దం చలనం చెందింది. జడ్జి లోతగా శ్వాస తీసుకుని చెప్పారు, చూసినది చాలా తీవ్రమైనది. ఇప్పుడు కనికా మెహ్రాను సాక్షిగా పిలుస్తున్నాము. కనికా శాంత స్వరంలో చెప్పారు, మాన్యమైన జడ్జి సాహెబ్, నేను అన్నీ నా కళ్లతో చూశాను. ఇన్స్పెక్టర్ దుకాణదారుని భయపెట్టడం మాత్రమే కాకుండా నా మీద కూడా చేతి ఎత్తాడు. అలాంటి అధికారులను ఆపకపోతే సాధారణ ప్రజలపై అత్యాచారాలు పెరుగుతాయి. తర్వాత దుకాణదారు విన్నాడు. కొంచెం వణుకుతూ చెప్పాడు, సాహెబ్, నేను గరీబీ మనిషిని. ఆ రోజు డబ్బు ఇవ్వండి అని చెప్పాను కాబట్టి కోపంతో తట్టుకొట్టాడు. భయంతో ఏమీ చెప్పలేదు. కాని మేడం వీడియో తీసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది. అభియోగపక్ష చెప్పారు, మాన్యమైన కోర్టు, ఈ కేసు ఒక తట్టు మాత్రమే కాదు, ఇది అధికార దుర్వినియోగ కేసు. చట్టాన్ని రక్షించాల్సినవాడే చట్టాన్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు డిఫెన్స్ పక్ష ఇన్స్పెక్టర్ న్యాయవాది లేచారు. అతను చెప్పారు, నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు. ఆ రోజు చాలా టెన్షన్లో ఉన్నాడు. జనం సమావేశమైంది. కోపంతో తప్పు జరిగింది. దీని నెక్కాడని చెప్పలేం. జడ్జి మధ్యలో ఆపి అడిగారు, కోపం వచ్చినప్పుడు ఏ ఇన్స్పెక్టర్ అందర్నీ తట్టుకొట్టవచ్చా? చట్టరక్షకుడే చట్టాన్ని బ్రేక్ చేస్తాడా? డిఫెన్స్ న్యాయవాది మౌనమైపోయాడు. అభియోగపక్షం మళ్లీ సీసీటీవీ ఫారెన్సిక్ రిపోర్ట్ చూపించారు. రిపోర్ట్లో రాయబడింది,
వీడియో ఒరిజినల్, దానిలో ఏ ఎడిటింగ్ లేదు. సహా మెడికల్ రిపోర్ట్లో దుకాణదారి గాయం వివరించబడింది. ఇప్పుడు కోర్టులో తీర్పు చెప్పే సమయం వచ్చింది. జడ్జి చెప్పారు, కోర్టు ముందు అన్ని సాక్ష్యాలు స్పష్టం. ఇన్స్పెక్టర్ ఆదిత్య రంజన్ తన స్థానాన్ని దుర్వినియోగం చేశాడు. అతను సాధారణ పౌరుండి భయపెట్టాడు, కొట్టాడు మరియు ప్రభుత్వ స్థాన గౌరవానికి గాయపరిచాడు. ఇది కేవలం దుర్మార్గం కాదు, చట్టానికి వ్యతిరేకం. జడ్జి చెప్పారు, చట్టం అందరికీ సమానం. సాధారణ మనిషి అయినా, పోలీస్ అధికారి అయినా, ఎవరైనా తన స్థానాన్ని తప్పు పనులకు ఉపయోగిస్తే శిక్ష తప్పకుండా వస్తుంది. తర్వాత వారు ఆదేశం చెప్పారు, ఇన్స్పెక్టర్ ఆదిత్య రంజన్ను అతని స్థానం నుంచి తక్షణమే సస్పెండ్ చేయబడుతుంది. కోర్టు అతనికి 3 సంవత్సరాల శిక్ష మరియు జరిమానా విధిస్తోంది. డిపార్ట్మెంటుకు ఆదేశం, అతన్ని కస్టడీలోకి తీసుకుని జైల్లోకి పంపండి మరియు అతని వ్యతిరేకంగా ముందు విచారణ కొనసాగించండి. ఇది విన్నగానే కోర్టు హాలులో నిశ్శబ్దం చలనం చెందింది. ఇన్స్పెక్టర్ ముఖం కుంగిపోయింది. పోలీసు 2 సిపాయిలు ముందుకు వచ్చారు. వారు అతనికి గట్టులు కట్టారు. కనికా మెహ్రా కళ్ళు తగ్గించి సౌకర్య శ్వాస తీసుకుంది. దుకాణదారు కళ్లలో జలుకులు, కాని సంతోష జలుకులు. బయట మీడియా కనికాతో అడిగింది, మేడం, ఇప్పుడు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? కనికా చెప్పింది, నేను కేవలం ఇంతమాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏ గరీబీకి భయపడాల్సిన అవసరం లేదు. చట్టం అందరికీ ఒకటే. ఏ అధికారి తప్పు చేస్తే అతని వ్యతిరేకంగా కూడా చర్యలు తీసుకుంటాయి. ఏఎస్పీ నెహా శర్మ కూడా బయటకు వచ్చి చెప్పింది, ఈరోజు మేము నిరూపించాం, పోలీస్ కేవలం యూనిఫామ్ కాదు, బాధ్యత కూడా. నగరంలో ఈ వార్త ఆగ్నేయంలా వ్యాపించింది. ప్రజలు చెప్పారు, ఇప్పుడు సిస్టంలో కొందరు సత్యంతో నిలబడుతున్నారు. కోర్టు తీర్పు ఆ రోజు ఒక మనిషి కోసం కాదు, మొత్తం నగరం కోసం మాసలయ్యింది. కనికా మరియు దుకాణదారు ముఖంలో సంతృప్తి ఉంది, ఎందుకంటే వారు భయానికి వ్యతిరేకంగా పోరాడి న్యాయం పొందారు. స్నేహితులారా, మీకు ఈ వీడియో బాగా నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. వీడియోను మీ స్నేహితులు మరియు గ్రూపుల్లో షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మంది ఈ నిజమైన మరియు హృదయస్పర్శ కథను చూడగలరు.